ఒక అంశాన్ని నేర్చుకున్నాం. ఏంటి ఆ అంశం అంటే, ఎందుకు నేటి విశ్వాసులు ఆశీర్వదించబడడం లేదు? ఎందుకు నేటి విశ్వాసులు వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాలు కోల్పోతున్నారు అనేటువంటి విషయాన్ని ఇశ్రాయేల్ ప్రజల జీవితంలోంచి నేర్చుకున్నాం. అయితే నిన్న పొద్దున మనం ఏం నేర్చుకున్నామంటే, నిన్న పొద్దున ఆరాధనలో మనం ఎందుకని ఆశీర్వదించబడడం లేదు, ఎందుకని ఫలించడం లేదు, ఎందుకని అభివృద్ధి చెందడం లేదంటే, నెంబర్ 1 కారణం ఏంటనంటే, దేవునికి లోబడడం లేదు కాబట్టి మనం ఆశీర్వదించబడడం లేదు. నెంబర్ 2 ఏంటనంటే, దేవునికి భయపడడం లేదు కాబట్టి మనం ఆశీర్వదించబడడం లేదు. అందుకే దేవుడు మనల్ని ఆశీర్వదించడం లేదు. నిన్న రాత్రి మనం ఏం నేర్చుకున్నామంటే, మనము ఎందుకు ఆశీర్వదించబడట్లేదు అంటే, దేవుడు ఒక క్రమశిక్షణను ఏర్పాటు చేశాడు. సంఘంలో, మందిరంలో దేవుడు ఒక పద్ధతిని, విధానాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతిని, దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని మనం పాటించడం లేదు కాబట్టి, మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తున్నాం కాబట్టి మనం ఆశీర్వదించబడలేదని నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, మనము క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. అప్పుడే దేవుడు మనల్ని మెచ్చుతాడు అనే విషయం నేర్చుకున్నాము. అది 20వ వచనం వరకు సారాంశం చెప్పాను. ఈరోజు 21వ వచనం నుంచి 32వ వచనం వరకు మనము వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీ కొందనాలు, స్తోత్రాలు. మీరు మమ్మను ఆశీర్వదించాలని, మమ్మను ప్రేమించి మా కోసము మీ రక్తాన్ని కలువరి శిలువలో కార్చి మమ్మను ఒక కుటుంబంగా తీర్చిదిద్ది నీ వాక్యమును మా చేతులకు, మా జీవితాలకు అప్పచెప్పి, అయా ప్రభువా, మేము మీ మార్గముల్లో అనుసరించులాగునా, మీ మార్గములు వెంబడించి జీవించులాగునా మీరు మాకు ప్రణాళికను ఏర్పాటు చేశారు. కానీ మేము వాటిలోంచి వైదొలిగిపోయి ఇష్టానుసారమైనటువంటి బ్రతుకులను బ్రతుకుతున్నాం. మరలా మేము సరైన మార్గంలోకి వచ్చి నిన్ను ఆరాధించేవారుగా, నిన్ను మహింపరిచేవారుగా మేము ఉండడానికి నీ కృపా కనికరాన్ని మీరు మాకు తోడుగా ఉంచమంటూ ప్రార్థన చేస్తూ, మా జీవితాలు మీ చేతులకు, మీ చిత్తానికి అప్పచెప్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడుగుపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మరికొన్ని విషయాలు సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21వ వచనం నుంచి 32వ వచనం వరకు తెలుసుకుందాము. మనము ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం ఏంటనంటే, దీనికన్నా ముందు మనం వ్యక్తిగతంగా ఆలోచన చేద్దాం. ఎవరైనా ఒకరు, అంటే ఒక జంట, భార్యాభర్తలు, భర్త పనికెళ్ళడం లేదు, తాగి ఇంట్లో పడుకుంటున్నాడు. భార్య తను పొలం పనికి వెళ్ళి, పొద్దున్నే పనికి వెళ్ళి సాయంత్రానికి వస్తూ తను 200 రూపాయలు, 250 రూపాయలు రోజు సంపాదిస్తుంది. 5 సంవత్సరాల పాటు తను అలానే చేస్తూ వచ్చింది. వాళ్ళ భర్త రూపాయి సంపాదించలేదు. ఇప్పుడు ప్రశ్న ఏంటనంటే, వాళ్ళ కుటుంబం అభివృద్ధిలోకి వచ్చిద్దా? వాళ్ళ కుటుంబం అభివృద్ధిలోకి వచ్చిద్దా? ఏమండి? లేకపోతే ఒక కుటుంబంలో 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు ముసలివారైనటువంటి తల్లిదండ్రులను చూసుకోవాలి. ఇప్పుడు ఆ 2 కుమారులు పని చేయకపోతే కుటుంబ పోషణ జరిగిద్దా? జరగదు కదా. అంటే దేవుడు మనకి పెట్టినటువంటి విధానం, దేవుడు మనకి పెట్టినటువంటి పద్ధతి ఏంటనంటే, మనము అభివృద్ధిలోకి రావాలి అని, మనము ముందుకు సాగుతూ ఎదగాలని చెప్పేసి దేవుడు మనల్ని అభివృద్ధి మార్గంలోకి నడిపించాలని ఆయన ఏర్పాటు చేశారు. ఒకసారి మాటలు చదువుతారా? ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం, 27వ వచనం మనం చదువుకుందాం. దేవుడు ప్రణాళిక ఏంటి మానవుల పట్ల ఏంటంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఒక్కసారి ఏలుదురుగాక అనేటువంటి పదాన్ని అండర్లైన్ చేసుకోండి. 27వ వచనం కూడా చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు
వారిని ఆశీర్వదించను. ఈ మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు వారిని ఆశీర్వదించను. అది ఎట్లా ఆశీర్వదించాడు? ఎట్లంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. సో దేవుడు మానవుల పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటనంటే, మానవుడు స్త్రీ కానీ పురుషుడు కానీ వాళ్ళు కష్టపడి పనిచేసి అభివృద్ధిలోకి రావాలి. అదే దేవుడు ఆశీర్వదించిన విధానం. ఏమండి, అదే దేవుడు ఆశీర్వదించినటువంటి విధానం. మా దగ్గర ఒక సహోదరుడు వచ్చి నాతో పాటు, సార్ నా కోసం ప్రార్థన చేయండి, దేవుడు నాకు ఒక మంచి ఉద్యోగాన్ని దయచేయాలి అని చెప్పేసి అన్నాడు. సరే నేను అన్నాను, మేము ప్రార్థన చేస్తాం అన్నాం. అయితే ఆయన ఒక 2-3 ఇంటర్వ్యూలకు వెళ్ళాడంట. ఆ 2-3 ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి శాలరీ బడ్జెట్ పర్ యానం అనేది ఆయనకు నచ్చలేదంట. అంటే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు న్యూ కమర్ కదా, స్టార్టప్ కాబట్టి నీకు 15,000 ఇస్తావు నెలకి అని చెప్పేసి అన్నారంట. అయితే ఆయన ఏం చేశాడు, నాకు 15,000 సరిపోదండి, నాకు 30,000 స్టార్టప్ కావాలన్నారంట. అయితే అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే, మేము అంత ఇవ్వలేము, నువ్వు కొత్త క్యాండిడేట్వి, మీకు అంత బడ్జెట్ ఇవ్వలేమని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేశారంట. రెండు ఇంకా మూడోది, నాలుగోది, ఐదోది, ఆరోది అట్లా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాడు. వాళ్ళందరూ తక్కువ బడ్జెట్ చెప్తున్నారు, ఈయన వెనక్కి వచ్చేస్తున్నాడు అనమాట. తర్వాత ఆ యవనస్తుడు నాతో మాట్లాడుతూ, దేవుని చిత్తం ఏంటో నాకు అర్థం కావట్లేదన్నా, దేవుని చిత్తం ఏంటో నాకు తెలియట్లేదన్నా అన్నాడు. సరే అప్పుడు ఆయన ఈ ఇంటర్వ్యూస్ గురించి చెప్తూ పేమెంట్ గురించి చెప్తూ వచ్చాడనమాట. అప్పుడు నేను ఆయనతో ఏమన్నానంటే, అయ్యా సహోదరుడా, దేవుడు నీకు 5 అవకాశాలు ఇచ్చాడు. ఎవరికి దేవుడు ₹1,00,000 జీతం ప్రారంభంలో ఇవ్వడు. అది ముందు 5,000తో ప్రారంభమైద్ది, తర్వాత 10,000, తర్వాత 15,000, 20,000, ఏమండి 30,000. అంకుల్ గారు ఫ్లెక్సీ షాప్ పెట్టారు. ఫ్లెక్సీ షాపే కదండి మీది, ఫోటో షాపా, ఫోటో స్టూడియో అనుకుంటు కదా. ఇప్పుడు ఫోటో స్టూడియో పెట్టినప్పుడు ఆయన ఎక్స్పెక్టేషను ప్రతిరోజు నా గల్లాపెట్లోకి ₹1,00,000 రావాలనుకుంటే వస్తాయా? చెప్పండి, వస్తాయా? ఫస్ట్ ఆ షాప్ పాపులర్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి, నలుగురికి తెలియాలి, నలుగురికి చెప్పాలి. ఏమండి, రోజు కస్టమర్లు ఎక్కువ మొత్తంలో వస్తే అప్పుడు డబ్బులు వస్తాయి అన్నమాట. అట్లనే ఈ యవనస్తుడు కూడా మేము చెప్పింది ఏంటంటే, అది 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా కంపెనీలో జాయిన్ అవ్వు, అదే దేవుని చిత్తం, అదే దేవుడు ప్రణాళిక, నువ్వు ఎదగాలట్లా. అంతేగాని 30,000 శాలరీ, 40,000 శాలరీ ఎవరు ఇస్తారా నీకు? ఏమండి, మనం అందరం కూడా దేవుడు నేర్పించినటువంటి పాఠాన్ని నేర్చుకోవాలి. పురుషులే కానీ స్త్రీలే కానీ దేవుడు ఏం చేశాడంటే, మీరు జంతువుల్ని ఏలుదురుగాకని చెప్పి స్త్రీకి పురుషుడికి వారి వారి బాధ్యతలు చెప్పి మీరు ఫలించి అభివృద్ధి పొందండి. అంటే దాని అర్థం ఏంటి? మనం పని చేయాలి, పని చేయకుండా డబ్బులు రావు, పని చేయకుండా డబ్బులు రావు. ఏమంటే మనం ఎదగాలి, అభివృద్ధిలోకి రావాలి అని చెప్పేసి దేవుడు ఏర్పాటు చేశాడనమాట. అయితే ఇక్కడ సంఖ్యాకాండం 18వ అధ్యాయం నుంచి మనం నేర్చుకునేటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము సంఘములో అభివృద్ధిలోకి రావాలి అంటే, సంఘం ద్వారా మనం అభివృద్ధి చెందాలి అంటే, ఒకటి మనం అభివృద్ధిలోకి రావడం, రెండు సంఘం కూడా అభివృద్ధిలోకి రావాలి అంటే మనం కష్టపడి పని చేయాలి. పని చేసి సంఘాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి. ఏమండి, సంఘ సేవకుని అభివృద్ధిలోకి తీసుకురావాలి, పరిచర్యను అభివృద్ధిలోకి తీసుకురావాలి, ఎదుగుదల అనేది ఉండాలి. ఇప్పుడు నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను అనుకోండి, ఆ కంపెనీలో నేను ఏం కోరుకుంటానంటే, సంవత్సరంకి నా శాలరీ ఇంక్రిమెంట్ కావాలి, నేను అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటాను అనమాట. అదేవిధంగా ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు కూడా దేవుని మందిరంలో, అతి పరిశుద్ధ స్థలంలో, పరిశుద్ధ స్థలంలో జరిగే పరిచర్యలను చేసే యాజకులు ఎవరైతే ఉన్నారో వారికి మీ ప్రథమ ఫలాలు ఇస్తూ వారిని అభివృద్ధిలోకి తీసుకురండి. తర్వాత దేవాలయపు మందిరం ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధిలోకి తీసుకురండి. దానికి ఏం కావాలంటే డబ్బులు కావాలి. డబ్బులు లేకుండా పని అవుతుంటుందా? మీకు బయట వ్యాన్ కనిపిస్తుంది కదా, మేము ఈ సమ్మర్ మినిస్ట్రీ మొత్తం మీద ₹1,00,000 దానికోసం ఖర్చు పెడతాం. ₹1,00,000 ఖర్చు పెడతాం అన్నమాట. ఇప్పుడు నేను మోకాళ్ళు వేసి, ప్రభువా మాకు ₹1,00,000 ఇయ్యి అని చెప్పేసి అంటే ప్రభువారి పైనుంచి ప్యాకెట్ పడేస్తారా? దానికి డబ్బులు కావాలి, రైట్? దానికి ఎవరో ఒక సహోదరులు డబ్బులు పంపించడం, మేము వెహికల్ మాట్లాడుకోవడం, తిరగడం,
వీళ్ళల్లో చాలామంది తలకాయ నొప్పులు రావడం, జ్వరాలు రావడం, వాళ్ళకి టాబ్లెట్లు వేయడం, మినిస్ట్రీలో తీసుకుపోవడం ఎండలో. ఏమండి, అంటే ఈ ప్రయాస వెనకాల డబ్బు అనేది ఉంది. అది ఎలా వచ్చిద్దంటే కష్టపడి పనిచేయడం ద్వారా, అభివృద్ధిలోకి రావడం ద్వారా వచ్చింది అనమాట. దాన్ని చాలామంది సహోదరులు ప్రోత్సహిస్తూ వచ్చారనమాట. అంటే నా పాయింట్ ఏంటంటే, నేను ఇక్కడ చెప్పాలనుకున్నది, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి అహరోను వంశస్థుల గురించి, లేవి వంశస్థుల గురించి ఏం చెప్పారంటే, మీరు వారిని చూసుకోవాలి. ఒకసారి ఈ మాట చదువుతారా? 31వ వచనంలో ఏమని రాస్తుందంటే, మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను దానిని తినవచ్చును, ఏలయనగా ప్రత్యక్ష కూడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము. ఏంటారంటే వాళ్ళకి ఆజ్ఞాపించింది ఏంటంటే, లేవి వంశస్థులకి, అహరోన్ వంశస్థులకి, మీరు మందిరంలో తీసుకురాబడినటువంటి ప్రథమ ఫలం ఏమైతే ఉందో, శ్రేష్టమైనటువంటి ఫలం ఉందో, వాటిలో మీరు భాగాన్ని తీసుకోండి, టేక్ ద పార్ట్ ఆఫ్ దట్ అని చెప్పేసి చెప్తూ ఆయన ఏమన్నారంటే, అది మీ శాలరీ, అది మీ పేమెంట్ అనమాట, అది మీకు దేవుడు అనుగ్రహించినటువంటి డబ్బు, రైట్? సో మీరు దాన్ని అనుభవించాలి, మీరు దాన్ని పొందుకోవాలి, మీరు దాన్ని తీసుకోవాలని చెప్పేసి దేవుడు ఈ యాజకులకి, యాజకుల కుటుంబానికి తెలియజేశాడు అనమాట, రైట్? ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, మనం అభివృద్ధిలోకి రావాలి అన్నా, మన సంఘం అభివృద్ధిలోకి రావాలన్నా, మనం సేవకుడిని పోషించడం, అదేవిధంగా సంఘాన్ని పోషించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ రోజున అపోస్తుల కార్యం మనం 3వ అధ్యాయం నుంచి చదివినట్లయితే, వారు ఏం చేశారంటే వాళ్ళ ఆస్తులను, స్థిర చర ఆస్తుల్ని అమ్మి వాళ్ళు అపోస్తల పాదాల దగ్గర పెట్టి, అయ్యా పరిచర్య చేయండి అని చెప్పేసి అన్నారు. ఆ రోజున పరిచర్య అభివృద్ధి చెంది కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది రక్షించబడ్డానికి గల కారణం ఏంటంటే, కొంతమంది సహోదరులు దాన్ని సపోర్ట్ చేశారు, కొంతమంది సహోదరులు దానికి స్పాన్సర్ చేసి దాన్ని అభివృద్ధిలోకి తీసుకువచ్చారు, రైట్? సో మినిస్ట్రీలో మనీ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, ఈ అహరోను వంశస్థుల గురించి, లేవీల వంశస్థుల గురించి, వాళ్ళ బాధ్యత మీది, వాళ్ళని చూసుకోవాల్సినటువంటి పని మీది, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీదని చెప్పేసి వారు ఏం చెప్తున్నాడంటే, మీరు వారి పోషణకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడాను చూసుకోవాలని వారికి ఆజ్ఞాపించి, దశంభాగాలు కానీ, ప్రథమ ఫలాలు కానీ, కృతజ్ఞత అర్పణలు కానీ, ఇవన్నీ కూడా దేవునికి చెందిన తర్వాత ఈ అహరోను వంశస్థులు, లేవి వంశస్థులు అందరూ కూడా పొందుకోవాలని చెప్పేసి వారికి చెప్పాడు, రైట్? ప్రియమైన దేవుని సంగమా, మనం అభివృద్ధి చెందాలి, మనం అభివృద్ధిలోకి రావాలి. ఒకటి పర్సనల్ విషయం ఏంటంటే, మనం కష్టపడి పని చేయాలి. ఒకవేళ సోమరపోతులుగా ఉండి మనం అభివృద్ధిలోకి రావాలి అంటే అది అసాధ్యం. ఏమండి, నేను ఇంట్లో కూర్చుని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినంత మాత్రాన నాకు డబ్బులు వస్తాయా? చెప్పండి. ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను, మీరు అందరూ ప్రార్థనా పరులుగా ఉండాలి, భక్తి పరులుగా ఉండాలి, ఇంట్లో కూర్చుని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి, వాక్యం చదవండి అన్నాను, డబ్బులు వస్తాయండి? లేదు. కష్టపడి పని చేయాలి, కష్టపడి పని చేయాలి. సో మొట్టమొదటి లెసన్ మనం నేర్చుకునేది ఏంటంటే, మనం దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో, దేవుడు మనకు తెలియజేసినటువంటి పని ఏదైతే ఉందో, దేవుడు మనకు అప్పచెప్పినటువంటి పని బాధ్యత ఏదైతే ఉందో, దాన్ని తూచా తప్పకుండా నెరవేరుస్తూ మనం కష్టపడి పని చేసేవారిగా ఉండాలి. కష్టం లేకుండా ప్రతిఫలం అనేది రాదు. అండ్ రెండవది మనం నేర్చుకునే విషయం ఏంటంటే, సంఘం కోసం కూడా మనం పాటుపడేటువంటి వారిగా ఉండాలి. సంఘ అభివృద్ధి కోసం, సంఘ ఎదుగుదల కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం మనం కష్టపడి దేవుని యొక్క పరిచర్యలో మనం పాలుభాగస్తులమై ఉండాలి. ఏమంటే చాలా ప్రాముఖ్యము. ఏమండి, నిన్న మాట్లాడుకున్నాం కదా, క్రమశిక్షణ లేని సంఘాలు కొన్ని వందల సంఘాలు ఉన్నాయి. ఏమండి, దేవుడు అనే నేమ్ బోర్డు పెట్టుకుని ఆ నేమ్ బోర్డు వెనకాల చేసే అన్యాయాలు, అక్రమాలు చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి నిజమైన పరిచర్యను, యథార్థమైనటువంటి పరిచర్యను పెంచి పోషించాల్సినటువంటి బాధ్యత దేవుడు సంఘం మీద పెట్టాడు. అది మనమందరం కూడాను చూసుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు దేవుని మాటలు వినక, దేవుని మాటలు విధేయులు గాక, దేవుని భయం లేక, దేవునికి లోబడక, దేవుడు పెట్టినటువంటి పద్ధతులు విధానాలు పాటించక వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇష్టానుసారమైనటువంటి మార్గాలకు తొలగిపోయారు. అందుకనే దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను వాళ్ళు కోల్పోయారు. ఏమండి, మనం యెహోషువ గ్రంథం చదివినట్లయితే దేవుడు చేసినటువంటి వాగ్దాన భూములకు ఎంతమంది వెళ్ళారండి? వాళ్ళు ప్రారంభంలో 4 లక్షల మంది ప్రారంభమయ్యారు, కానీ అంతానికి ఎంతమంది వెళ్ళారు? 2. ఒకటి యెహోషువ, 2 కాలేబు, వీళ్ళిద్దరే వెళ్ళారు అన్నమాట.
అంటే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయారు. అంటే అవిధేయులుగా ఉంటే, దేవుని మాట వినని ప్రజలుగా ఉంటే మనం కూడా అలానే తయారవుతాం. ఏమండి, మనం కూడా అలానే తయారవుతాం. ఈ రోజున చాలా లేజీ పీపుల్ ఎక్కువైపోయారు. ఒకసారి ఈ మాట చదువుతారా? తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో దేవుడు చాలా ఖండితంగా ఒక మాట చెప్పాడు. ఏంటనంటే, నేను మా సంఘంలో కూడా ఈ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తుంటా. ఏంటంటే, మనము భోజనం చేస్తున్నామంటే దాన్ని మనం కష్టపడి సంపాదించుకునే వారిగా ఉండాలి. అది మన కష్టార్జితమై ఉండాలి. రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతో కష్టముతోనూ రాత్రింబగళ్ళు ఉమ్, 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 ఉమ్. 10వ వచనం చదవండి, 10వ వచనం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించుతామని చెప్పాను. అంటే ఎవడైతే పని చేయడో వాడు భోజనం చేయడానికి అర్హుడు కాదు. ఏమండి, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ మొదటి నుంచి ఏంటంటే మీరు పని చేయాలి, మీరు పని చేయాలి, మీరు పని చేయాలి. ఏమండి, పని చేసి కష్టపడి మీకు చేతనైనటువంటి పని చేసి మీరు కుటుంబాలను పోషించుకోవాలి. ఏమండి, ఉపయోగకరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి బిడ్డలుగా మీరు ఉండాలి. ఏమండి, యవనస్తులు నేర్చుకోదగినటువంటి విషయం. తర్వాత పురుషులు కానీ నేర్చుకోదగినటువంటి విషయం ఏంటంటే కష్టపడి పనిచేసి కుటుంబాలను పోషించుకుని కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకురావడం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఏమండి, ఈ రోజున బద్ధకస్తులు. అందుకనే తెస్సలోనిక సంఘంతో పౌలు గారు మాట్లాడుతూ యు ఆర్ ఎ లేజీ స్లగర్డ్స్ అంటారు. అంటే మీరు బద్ధకంతో మీ మీ శరీరాలు బరువెక్కిపోయి మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావడం లేదు. మీరు బద్ధకస్తులు అయిపోయి మీ శరీరం బరువెక్కువైపోయి మీరు ఏం చేయాలో మీకు అర్థం కావడం లేదన్నమాట. సో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావాలని, ఇశ్రాయేలు ప్రజలకు పదే పదే అవకాశాన్ని ఇచ్చాడు. వారికి ఎంతగానో ప్రేమించి వారిని ఎంతగానో దేవుని దగ్గరికి నడిపించాలని, అభివృద్ధిలోకి తీసుకురావాలని, ఆయన పద్ధతులు ఆయన విధానాలు ఆచరించాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే అపవిత్రమైనటువంటి మార్గాల వైపుకు తిరిగిపోయి, అనీతి మార్గాల వైపుకు తిరిగిపోయి వాళ్ళకి నచ్చినట్టు బ్రతకడం ప్రారంభించాడు. నిన్న మనం నేర్చుకున్న మొదటి సందేశంలో ఏమనంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం చేశారంట, ఒక బంగారు దూడను చేసుకుని ఆ బంగారు దూడ ముందు వీళ్ళందరూ కూడా తినుచు త్రాగుతూ పెళ్లికిచ్చుకుంటూ పెళ్లి చేసుకుంటూ వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతున్నారంట. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటో మీరు చెప్పండి. ఒకవేళ వాళ్ళు యెహోవాను వెంబడిస్తే ఎలా జీవించాలి, ఒకవేళ వాళ్ళు ఈ బంగారు దూడను వెంబడిస్తే ఎలా జీవించాలో నేను చెప్తాను చూడండి. ఒకవేళ వీళ్ళు యెహోవా దేవుణ్ణి ఆరాధించారనుకోండి, వీళ్ళు ఏం చేయాలంటే అబద్ధాలు చెప్పకూడదు, మోసాలు చేయకూడదు, యథార్థంగా ఉండాలి, సత్యవంతులుగా ఉండాలి, నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. కానీ ఇదే ఈ బంగారు దూడను ఆరాధించారనుకోండి, తినొచ్చు, తాగొచ్చు, ఇష్టానుసారంగా బ్రతకొచ్చు, ఎవరికి లెక్కప్ప చెప్పాల్సిన పని లేదు, బాధ్యతాయుతంగా జీవించవచ్చు. ఏమండి, ఇష్టానుసారంగా బ్రతకొచ్చు. కాబట్టి అందుకే వీళ్ళు ఏం చేశారంటే ఈ లైఫ్ని చూస్ చేసుకున్నారు. అందుకనే దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను వాళ్ళు కోల్పోయారు. ఏమండి, నేనేం చెప్తానంటే బలంగా ఎవరైనా ఒకరు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు అంటే దానికి గల కారణం వాళ్ళ నిర్లక్ష్యం. ఏమండి, ఎవరైనా వచ్చి నేను కష్టపడి ఎగ్జామ్స్కి చదివాను కానీ రాశాను కానీ ఫెయిల్ అయ్యాను అంటే అదొక అబద్ధం. కష్టపడి ఎవరైనా ఎగ్జామ్ రాస్తే చదివితే ఎందుకు ఫెయిల్ అవుతారండి? ఏమండి, బహుశా కొంతమంది బలహీనలు ఉండొచ్చు, బహుశా 2-3 మార్కులు తగ్గొచ్చు, అక్కడ ఫెయిల్ అయితే పర్వాలా. వాడికి ప్రతి సబ్జెక్టులోనూ 10 మార్కులు 8 మార్కులు 9 మార్కులు వచ్చినాయి అనుకోండి, వాడు కష్టపడి చదివాను అన్నాడు అనుకోండి, అది అబద్ధం. అవునా కదా? అది అబద్ధం. సో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం నేర్పించాడంటే మీరు కష్టపడి పనిచేసి ఒళ్ళొంచి పనిచేసి మీరు దేవుని పరిచర్యను అభివృద్ధిలోకి తీసుకురావాలి. ఈ 12 గోత్రాల్లో ఈ గోత్రం వారిని వీళ్ళకి పెడుతున్నాను మీరు చూసుకోండి అని చెప్పి ఆ 11 గోత్రాలను కష్టపడి పనిచేయమని చెప్పి వాళ్ళకి దేవుని యొక్క బాధ్యతలను, దేవుని యొక్క వాగ్దానాలను, దేవుని యొక్క ప్రమాణాలను నేర్పించి మీరు అభివృద్ధిలోకి రండిరా బాబు అంటే వీళ్ళెవ్వరూ దేవుని మాట
వినలేదు. వాళ్ళు ఈ బంగారు దూడను చూస్ చేసుకున్నారు. ఈ బంగారు దూడను వాళ్ళు ఎంచుకున్నారు. ఏమండి, మనకి ఇప్పుడు స్కామ్లు ఎక్కువైపోయినాయి. ఏంటనంటే, ఇదిగో మీరు రూ. 100 నెలకు కట్టినట్లయితే మీ అకౌంట్లో రూ. 1,00,000 పడతాయి అనగానే అందరూ నమ్మేసి అందరూ డబ్బులు కట్టేస్తారు. అంటే మనకేంటి, ఈజీగా డబ్బులు రావాలన్నమాట. అదొక స్కామ్. అది అబద్ధం. అది నిజం కాదు. మనం కష్టపడి పనిచేయడం నేర్చుకోవాలి. సో దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది, మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే, మనం అభివృద్ధిలోకి రావాలి. మనం మన జీవితాల్లో మనం ఎదుగుదలను పొందుకోవాలి, ఎదుగుదలను సంపాదించుకోవాలి, ఎదుగుదలను సాధించుకోవాలి. అదే దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది. అది చేయాలంటే దేవుడు పెట్టినటువంటి పద్ధతులు, విధానాలను మనం పాటిస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్గా మనము అభివృద్ధిలోకి వస్తాం, ఎదుగుదలలోకి వస్తాం. ఒకవేళ దేవుడు చెప్పినటువంటి పద్ధతులు, దేవుడు చెప్పినటువంటి విధానాలు మనం చేయకపోతే అభివృద్ధిలోకి రావడం అనేది అసాధ్యం. అభివృద్ధిలోకి రావడం అనేది అసాధ్యం. అండ్ ఆఖరికి ఈ మాట చెప్తున్నాను చూడండి. ఒకవేళ మనం దేవుని మాటలను పట్టించుకోకుండా, దేవుని మాటలను నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటే ఈవెన్ మనం కూడా ఆశీర్వదించబడము. మనం ఎవరమైనా, ఇంక్లూడింగ్ నన్ను. ఒకవేళ నేను వాక్యం చెప్తూ ఇక్కడ నిలబడి ఉండి ఒకవేళ నేను దేవునికి లోబడేవాడిగా ఉండకపోతే నేను కూడా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోను. కాబట్టి మనమందరం కూడా దేవుని మాటలకు విధేయులమై ఉండి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిచర్యను, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సేవను అభివృద్ధిలోకి నడిపిస్తూ, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సేవని మనం ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధిలోకి నడుద్దాం. ఏమండి, అందుకని ఈ మీటింగ్స్కి పెట్టినటువంటి పేరు ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి కూడికలు. అంటే మనం అభివృద్ధిలోకి రావాలి. మనము అభివృద్ధిలోకి రావాలి. దానికోసం మనం కష్టపడి పని చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుని యొక్క కృపను మనం అడగాలి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు